హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము అండ్ సురేఖ క్రియేషన్స్. ఈరోజు మన అందరికీ ప్రాబ్లం జుట్టు రాలిపోవడం అండి. దానికి చిన్న చిట్కాతో మీ ముందుకు వచ్చాను. అవిసె గింజలు అంటే ఏమిటో అందరికీ తెలుసండి. అవి నేను ఒక గిన్నెలో 3 స్పూన్లు దాకా వేసుకుంటున్నాను. తర్వాత ఒక మిడిల్ గ్లాస్తో 2 గ్లాసుల వరకు నేను వాటర్ పోసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని స్లిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కాస్త వేడెక్కి ఉడుకుతూ ఉంది కదా, ఇప్పటి నుంచి కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉందో. ఈ తెల్లటి బురుగ వచ్చేలాగా చేస్తే చిక్క పడుతుందండి. కొంచెం కొంచెం చిక్కగా పడుతుంది చూడండి. ఇలాగే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కాస్త చిక్కగా పడింది. ఇలాగే కలుపుతూ ఉన్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు పడుతుందండి టైం ఉడికేంత వరకు. మనం ఇలాగే కలుపుతూ ఉంటే చాలా దగ్గరగా చిక్కగా అవుతుంది. ఇక దగ్గరగా పడింది కదా, మనకు చిన్న తీగలాగా వచ్చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనము. అట్లా ఒక 2-3 సెకండ్ల వరకు తిప్పుతూ ఉన్న తర్వాత మనకి తెలిసిపోతుంది దగ్గరగా అయ్యింది అని. ఇప్పుడు మనము ఒక కంటైనర్ తీసుకొని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి. నేను స్టీల్ కంటైనర్తో వడపోసుకుంటున్నాను. చల్లగా అయిపోయిన తర్వాత అసలుకు వడపోయడానికి కష్టం అవుతుందండి. జెల్లీ లాగా మారిపోతుంది చల్లగైన తర్వాత. చూడండి అసలుకి రావట్లేదు. ఇలా చల్లగా చేసుకుని మనం సపరేట్గా కంటైనర్లో కూడా పెట్టుకోవచ్చండి. మనకు ఎంత హెయిర్ ఉంటుందో, ఎంత అవసరమో అంత జెల్లీని సపరేట్గా తీసుకొని మనకి సరిపడంత పక్కకు పెట్టుకోవాలి. దాంట్లోకి నేను కొంచెం కోకోనట్ ఆయిల్ సగం స్పూన్ వరకు వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం తీసుకొని నుదురుల నుంచి కొనల వరకు నీట్గా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా మర్దన చేసుకున్న తర్వాత ఒక 45 నిమిషాల తర్వాత మనం యూజ్ చేసే షాంపూతో తలస్నానం చేస్తే చాలు. ఇలా నెలకు 2-3 సార్లు చేసినట్లయితే మన హెయిర్ ఫాల్ తగ్గడం జరుగుతుంది. అలాగే స్మూత్గా మృదువుగా ఉంటుంది. హెయిర్ కండిషనర్ కూడా వాడాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. ఒకసారి వాడిన తర్వాత చూస్తే రిజల్ట్ మనకే కనిపిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.